ఇండిపెండెంట్గా బతకాలన్నా డిపెండెంట్గా బతకాలన్నా ఎవడు మాటలన్నా ఎవరు తిట్టినా బయట వాళ్ళు తిట్టినా ఇంటి వాళ్ళు తిట్టినా పడుకున్న బతకాలనుకుంటున్నావు అయితే అందరి దగ్గర తిను, అందరు చెప్పినట్టు తిను, అందరి దగ్గర తిను, అందరినీ ఏమన్నా అడుక్కో, అప్పుడు ప్రతి ఒక్కరు నేను తిడతాడు. సో అది నీకు నడుస్తుంది అంటే బతుకు. కానీ నేను ఎవడు మాటలన్నా ఎవడు తిట్టినా నేను ఊకుండా, ఇంటోళ్ళైనా బయట వాళ్ళైనా అని ఫిక్స్ అయినావా నీ కష్టం మీద బతుకు. నీ కడుపు ఎండినా ఒక్క రూపాయి ఒక్కన్నాడు ఇంటోళ్ళనైనా రిలేటివ్స్నైనా బయట వాళ్ళైనా ఒకవేళ అడిగినావనుకో వాళ్ళ మాటలు అంటారు. సో పడు, నేను ఒక్కడు అన్నా అంటే నీది నువ్వే బతుకు, నీది నువ్వే పని చేసుకొని సంపాదించుకొని వచ్చిన డబ్బులతోటి కడుపు నింపుకో. కావాలనుకొని నలుగురికి పెట్టు వచ్చిన డబ్బులతోటి. సో ఇండిపెండెంట్గా బతకాలి అంటే నీ కష్టం నువ్వే వేసుకోవాలా, ప్రతిరోజు నువ్వు సంపాదించుకోవాలా, నీ కష్టం మీద నువ్వు ఆధారపడి ఉండాలా. నీకు కడుపు కాలిందా పని చేసుకొని తిను, కడుపు నింపుకో. నచ్చిన బట్టలు వేసుకోవాలని ఉన్నదా, నచ్చిన షూ వేసుకోవాలని ఉన్నదా, నచ్చిన వాచ్ వేసుకోవాలని ఉన్నదా, నచ్చిన సన్ గ్లాసెస్ పెట్టుకోవాలని ఉన్నదా, కష్టపడి సంపాదించి ఆ డబ్బులతోటి నీ సొంత డబ్బులతోటి నువ్వు కొనుక్కో. ఎవడేమన్నాడు, ఎవడు అడగడు నిన్ను, అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళు అడగరు, బయట వాళ్ళు అడగరు, ఎవడు నిన్ను ఏంది అని ఎవడు ఏమడగడు, అర్థమవుతుందా? నీ సొంతంగా నువ్వు పని చేసుకొని నీ చెమట తీసి సంపాదించిన డబ్బుని నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఎవడు అడగడు. అదే వేరేడు పైసా తీసుకొని ఇంటోళ్ళదైనా బయట వాళ్ళదైనా డబ్బులు అడిగి అడిగి ఆ డబ్బులతోటి నువ్వు లగ్జరీగా హాయిపై బతకాలన్నాక నలుగురు తిడతాడు, నలుగురు అన్న మాటలు వాడాల్సిందే. అదే నీ సొంత డబ్బులతో నువ్వు ఏం చేసినా ఎవడు నిన్ను ఇటు ఏలెత్తి పెట్టాడు. ఎందుకంటే అది నీ సొంతంగా నువ్వు సంపాదించుకున్న డబ్బు. అది ఒకటి మైండ్లో పెట్టుకో, ఇండిపెండెంట్గా బతకాలని మైండ్లో ఉన్నదా, ప్రతిరోజు వర్క్ చేసుకో. ఈరోజు ఎంత సంపాదించినా, ఈరోజు నేను ఎంత ఎంజాయ్ చేసినా, ఈరోజు నేను ఏమేమి తిన్నా అనేది మైండ్లో పెట్టుకో, అర్థమవుతుందా? ఈరోజు నువ్వు సంపాదించిందే అంతే. నీ బ్యాంకులో ₹1 2 కోట్లు ఎంత పైస ఉన్నా అది నువ్వు ఇంతకుముందు సంపాదించిందే. ఈరోజు నువ్వు ఎంత సంపాదించినావు అది మైండ్లో పెట్టుకో. ఈరోజు నువ్వు సంపాదించిందే ఈరోజుది, అర్థమవుతుందా? అంటే నువ్వు మైండ్లో ఏమైనా పెట్టుకోవాలంటే ప్రతిరోజునే ఇంత అమౌంట్ సంపాదించాలా అని మైండ్లో పెట్టుకోవాలా. ఒకటి మైండ్లో పెట్టుకో, నీ కడుపు కాలితే ఎవరు నీకు తిండి పెట్టడం, ఎవరికి తెలియదు. నీ కడుపు కాలింది నీకే కలుగుతుంది. అండ్ నీకు కడుపు కాలినప్పుడు ఎవడైతే అన్నం పెట్టిండో వాడిని ఎప్పటికీ మర్చిపోకు, నీకు సాయం చేసిన వాళ్ళు మర్చిపోకు, అండ్ నీకు హెల్ప్ చేసిన వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. నీకు తిండి పెట్టిన వాళ్ళకి, నీకు సపోర్ట్ ఉన్న వాళ్ళకి, నీకు సాయం చేసిన వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళని మర్చిపోకు, అర్థమవుతుందా? నీ కష్టకాలంలో హెల్ప్ చేసిన వాళ్ళని జీవితంలో నువ్వు చనిపోయేంత వరకు ఎప్పటికీ మర్చిపోకు, అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు ఈ కాలంలో దొరకడు చాలా అంటే చాలా రేరు, చాలా తక్కువ. అండ్ నువ్వు ఇండిపెండెంట్గా బతకాలి అంటే ఇవి ప్రతిరోజు పని చేసుకో, ఆకలైందా నచ్చిన ఫుడ్ కొనుక్కొని తిను, అండ్ నీకు మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఉంటే పని చేసుకొని నచ్చిన డబ్బులతోటి బట్టలను వేసుకో. బండి అయినా ఏదైనా నీ సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకో. ఎవరిని అడగకు, ఎవరిని ఏం ఆశించకు. అది నువ్వు ఇండిపెండెంట్గా బతకాలని ఉంటాయి. ఇక డిపెండెంట్గా బతకాలనుకుంటే మా నాన్నని అడుగు, ఫ్రెండ్స్ని అడుక్కో, రిలేటివ్స్ని అడుక్కో, వాళ్ళు తిట్టింది పడు, కామన్ అయ్యి అది నీకు లైఫ్. అది కాదు లైఫ్ కదా. నీ సొంతంగా నువ్వు కష్టపడితేనే కదా నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ లేకుండా లైఫ్ ఎందుకు? పొగరుగా, హుందాగా, హ్యాపీగా, లగ్జరీగా, దిల్దాస్గా బతకాలి అంటే కష్టపడి సొంతంగా పని చేసుకొని బతకాల. వచ్చిన డబ్బులతోటి నీకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు, నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు, నచ్చిన ప్లేస్కి వెళ్ళచ్చు. ఎవ్వడు యాడికి వెళ్తున్నావు ఏంది గిట్టు ఖర్చు ఎవ్వడు అడగడు. ఇవన్నీ వేసుకుంటా నీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకో, అమ్మ నాన్నలని మంచిగా చూసుకో. ఎవడైతే కఠినంగా ఉంటాడో వాడే ఒక పొజిషన్లో ఉంటాడు, మంచి రేంజ్లో సంపాదించే పొజిషన్లో ఉంటాడు. ఈయన ఉత్త మాటలుగా చెప్తలే, నేను నిజ జీవితంలో
ఎవరైతే ఎదుర్కొన్నారో అన్ని కష్టాలు, అంటే ఎవరికైతే కడుపు కాలిందో వాడికి తెలుసు బాధ ఏందో. అంటే వాడికి నచ్చిన బట్టలు వేసుకోవాలని ఉంటుంది, అండ్ నచ్చిన ఫుడ్ తినాలని ఉంటుంది, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలని ఉంటుంది. కానీ ఎవడు అడిగినా ఏం ఇయ్యలేడు కాబట్టి ఆయన ఎవరినైనా అడగాలన్నా వాడికి నామోషి. అసలు వాడికి ఇంకొకరిని అడగాలన్న థాటే రాదు. ఎందుకంటే వాడికి తెల్లారి వాడు నన్ను మాట అంటాడు, తెల్లారి వాడు నన్ను తిడతాడు, తెల్లాడు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళు నన్ను అంటారు, ఆ రోజు నీకు అవి పెట్టినా మరి అందుకే నువ్వు ఇవి ఎంత ఉందా ఉన్నా ఇవన్నీ ఎత్తున్నావు అంటారు. అలాంటి అవసరం లేదు కదా, ఒక్కడు పెట్టింది ఎందుకు నువ్వు బతుకుతున్నావు? సో ఇట్లా ఉండరు. వాడే సొంతంగా పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి లగ్జరీగా బతుకుతాడు. అర్థమవుతుందా? మన సొసైటీలో చాలామంది ఉన్నారు, తెలియదు ఇది. ఎవడైతే కష్టపడి వాడు చెమట వచ్చి వాడు సొంతంగా వాడు ఇండిపెండెంట్గా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మంది ముంచకుండా దోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది అందరికి గుర్తే. అండ్ డిపెండెంట్గా కూడా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. సో నీకు డిపెండెంట్ కంటే ఇండిపెండెంట్లోనే ఫ్రీడమ్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, పొగరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. డిపెండెంట్లో ఏముండదు. నీకు ఈగో ఉండదు, ఒక హ్యాపీ ఫీల్ ఉండదు, పొగరు ఉండదు, ఏముండదు. ఎందుకంటే నువ్వు ఇంకొకరు తింటున్నావు కాబట్టి. మీ కన్న తల్లిదండ్రులు అయినా కూడా అది మీ కన్న తల్లిదండ్రులు సంపాదించింది కదా, నీ సొంతంగా నువ్వు సంపాదించలేవు కదా. నీ సొంతంగా నువ్వు సంపాదిస్తే అది నీది. మీ కన్న తల్లిదండ్రులు సంపాదించింది అది వాళ్ళది నువ్వు తింటున్నావు. నీకంటూ సొంతంగా నీకంటూ సొంతంగా ఒకటి చూపెట్టుకోవాలి కదా, ఇది నాది, ఇది నేను సంపాదించినది, ఇది నా పొజిషన్, ఇది నా వాల్యూ అని చూపెట్టుకోవాలంటే నీకంటూ ఒకటి ఉండాలి. కాబట్టి నువ్వే వర్క్ చేయాలి. ఎవడన్నా ఏమనుకొని మంచి పొజిషన్కి వచ్చేదాకా ప్రతి ఒక్కడు ఒకటి అంటూనే ఉంటాడు. వాడికి అన్నట్టు తప్ప వాడికి వేరే పని లేదు. కాబట్టి అనుకొని ఆడు నిన్ను అనుకుంటే సంతోషపడుతుందంటే ఆడు సంతోషపడని అనుకొని ఆడికి అదే ఆనందం అంతే. కానీ నీకు వర్క్ ఆనందం. ఎప్పుడైతే నీ ఫోకస్ అంతా వర్క్ మీద ఉండి మంచి పొజిషన్కి వెళ్ళాలి, సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, నచ్చినట్టు బతకాలి, ఇండిపెండెంట్గా బతకాలని మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నావా, ఇంకొకడు ఏమన్నా తిట్టినా ఏం పట్టించుకో. ఎందుకంటే దాంతో నీకు రూపాయి లాభం లేదు. రూపాయి లాభం లేనోడి గురించి ఆలోచించి నీ జీవితం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు, నాశనం చేసుకుంటావు. ఎవడైతే కడుపు మాడినోడు, ఆకలితోడు ఉన్నాడు, ఇంకొకటి గురించి పట్టించుకోడు. వాడి గోల్ ఒకటే ఉంటుంది, టార్గెట్, అదే పని మీద ఉంటాడు. వాడు ఇంకొకటి గురించి పట్టించుకోడు. అది ఏమన్నా అనుకుని ఒక పిచ్చోని ఒక కుక్కని చూసి అడుగుతాడు అంతే. మైండ్లోకి తీసుకోడు. అని ఇండిపెండెంట్గా బతకాలంటే ఇవన్నీ చేయాలి. నీకంటూ సొంత టైం టేబుల్ ఉంటుంది, అండ్ నీకంటూ అన్నీ సపరేట్ ఉంటాయి. అంటే అందరికి డిపెండెంట్ వాళ్ళకంటే నీకు డిఫరెంట్ ఉంటాయి. డిపెండెంట్గా బతికే వాళ్ళలో ఆనందం ఉండదు. అంటే వాళ్ళకి ఒక ఫీల్, మంచి ఫీల్, అంటే లగ్జరీ టైం అంటే ఒక మంచి ఫీల్ ఉండదు, ఒక హ్యాపీనెస్ ఫీల్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఫీల్ ఉండదు. ఎవరైతే ఇండిపెండెంట్గా సొంతంగా సంపాదిస్తారో వాళ్ళకుంటే చూడు ఫీలు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెల్ఫ్ మేడ్ అంటారు చూడు, సెల్ఫ్ మేడ్ వాళ్ళని అడిగి చూడు, వాళ్ళు ఎంత ఒక రిజంలో ఒక వైబులు ఉంటారు. వాళ్ళు ఒక హ్యాపీనెస్, వాళ్ళకి చెప్పలేనంత సంతోషంలో. వాళ్ళకి ఎప్పుడు వేరేవాడి గురించి ఆలోచించేంత థాట్ ఉండదు. వాడికి ఈరోజు నేను ఎంత సంపాదించాలా, ఈరోజు నా టైం టేబుల్ ఏంది, సో నేను ఎక్కడికి వెళ్ళాలా, సో నేనే ఎంత సంపాదించిన ఈరోజు, సో నేను ఏ ఫుడ్ తినాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ టైం స్పెండ్ చేయాలా, సో ఎక్కడ ఎంజాయ్ చేయాలా, ఇది ఉంటుంది ఆడికి. ఆడేం చెప్తుండే, ఈడేం చెప్తుండే, ఆడనే గెలకాల, ఈయన గెలకాల, ఇవి ఉండయి. ఇంకా ఎట్లా ఇంప్రూవ్ కావాలా, ఎట్లా ఇంప్రూవ్మెంట్ పెంచుకోవాలా, ఎట్లా మైండ్ సెట్ మార్చుకోవాలా. సో నా స్టేజ్లో ఉన్న వాళ్ళ పీపుల్స్ వస్తారు, వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఈ విధంగా ఉంటుంది వాళ్ళ థాట్స్ అనేటివి. చీప్ మెంటాలిటీ ఉండదు, ఎవరికి ఉండదు. ఆ స్టేజ్కి ఆ స్టేజ్ సొంతంగా కష్టపడి సొంతంగా డబ్బులు సంపాదించిన వాడికి ఒక స్టేజ్కి వెళ్ళినకో వాడి బిహేవ్ వేరుంటుంది. ఎసొంటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడో వాడికి తెలుసు, వాడి లెవెల్ పీపుల్తో ఏ విధంగా మాట్లాడో కూడా తెలుసు. వాడు సెల్ఫ్ మేడ్, వాడు ఇండిపెండెంట్గా బతికిండు, ఎవడి మీద ఆధారపడి కాలే, ఎవడి మీద డిపెండ్ కాలే, అమ్మ నాన్నలు ఒక్క రూపాయి అడగడాడు. ఎందుకంటే వాడు సెల్ఫ్ మేడ్ కాబట్టి. వాడికి వేరే థాట్ ఉండదు. వాడికి ఏంది, ప్రొద్దున లేచినావా, వాడి టైం టేబుల్
వర్కౌట్ ఎంత సంపాదించాలా, ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేయాలా, ఇంకా బెటర్ స్కిల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇదే ఉంటుంది ఆడికి. పిచ్చిపుక్కు ముచ్చట్లు ఉండే ఆడికి, ఎందుకంటే వాడు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. పిచ్చిపుక్కు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అదే డైలీ అదే ఉంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా బతికేటవాడికి ఇంకొకటి గురించి ఆలోచించాడు. ఎప్పటికి ఆలోచించాడు ఇండిపెండెంట్గా బతికేవాడు. వాడికి ఒకటే థాట్ ఉంటుంది, ప్రొద్దున లేచిన వర్క్ పని, ఈరోజు నా పని ఏంది అంతే. ఇండిపెండెంట్గా బతికిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, డిపెండెంట్గా బతికే వాళ్ళు సంతోషంగా లేరు. ఇండిపెండెంట్గా బతికేవాడు నిర్ణయాలు తీసుకుంటాడు, డిపెండెంట్గా బతికేవాళ్ళు అడుగుతాడు, ఇది చేయన్నా అద్దా. ఇండిపెండెంట్గా బతికేవాడు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, డిపెండెంట్గా బతికేవాడు పర్మిషన్లు తీసుకుంటాడు. అట్లా. సో నువ్వు ఇండిపెండెంట్గా బతకాలనుకుంటున్నావు, డిపెండెంట్గా బతకాలనుకుంటావు, అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవడు తిట్టినా ఏమన్నా పడతా అంటే డిపెండెంట్గా బతుకు. ఎవడు తిట్టినా ఎవడు ఏమన్నా పడా అనుకున్నావా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, ఇండిపెండెంట్గా బతుకు నేర్చుకో. ఇండిపెండెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, ఎదుర్కోవాలా, అప్పుడే నువ్వు నిలబడతావు. డిపెండెంట్లా కష్టం ఉండదు, లౌడ్ ఉండదు, ఏముండదు, అదే ఎరుపుకు లైఫ్ ఉంటుంది అంతే. సో ఇది అందరికీ వీడియో. సో ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ విధంగా బతకాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అండ్ ఎవరు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారో సెల్ఫ్ మేడ్గా ఎదిగి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.